హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో మంచి టేస్టీగా వడలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి. మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగతావి అన్నీ కొలతగా తీసుకోవాలి. ఒక కప్ సగ్గుబియ్యం, అదే కప్తో ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకుని వాటర్తో 2 సార్లు శుభ్రంగా కడిగి 2 గంటల ముందు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. అలా అని సగ్గుబియ్యం కలర్ అయితే మారనవసరం లేదండి. సగ్గుబియ్యం జస్ట్ వేడైతే చాలు. ఇలా వేడైన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కప్పు పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీల మీద ఉన్న పొట్టు ఈజీగా వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న పల్లీలను కూడా మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పొట్టు తీసుకున్న పల్లీల్ని మనం మిక్సీ జార్లో వేసుకుని పల్లీలను కూడా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్లీల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీల పొడిని మనం వేరే గిన్నెలోకి ఒక 3 స్పూన్లు తీసుకోవాలి. ఇలా తీసుకున్న పల్లీల పొడిని మనం గ్రీన్ చట్నీలోకి వాడతాము. ఇలా 3 స్పూన్లు తీసుకున్న తర్వాత మిగిలిన పల్లీల పొడిని సగ్గుబియ్యం పొడిలోకి వేసుకోవాలి. పల్లీల పొడి వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి. పచ్చిశనగపప్పును కూడా వాటర్ పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగపప్పుని మనం గిన్నెలోకి తీసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలని, కొద్ది కరివేపాకుని, చిన్న అల్లం ముక్క, చిన్న సైజు బంగాళదుంపలు చెక్కు తీసుకుని తీసుకోవాలి. మీకు ఒకవేళ బంగాళదుంపలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, బంగాళదుంప ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా మనం గిన్నెలోకి తీసుకోవాలి. ఇంతకుముందు మనం తీసుకున్న పల్లీల పొడిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులో పొట్టు తీసిన 2 వెల్లుల్లి రెమ్మలు, సగానికి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో 1 కప్పు పెరుగును కూడా వేసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ చట్నీని మనం వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా వడల పిండి లాగా కలుపుకోవాలి. ఇలా మన చేత్తో ప్రెస్ చేస్తూ చిన్నగా వడలాగా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ వడలు చేసుకోవాలి. ఇలా చేసుకున్న వడల్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవేళ వడ షేప్ కానీ చేత్తో కుదరకపోతే వాటర్తో కానీ కొద్దిగా ఆయిల్తో కానీ చెయ్యి తడి చేసుకుంటూ చేసుకోవచ్చు. లేదంటే కవర్కి కొద్దిగా ఆయిల్ రాసుకునైనా ఈ వడలను చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వడలన్నిటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. సగ్గుబియ్యం అనేది మన హెల్త్కి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ సగ్గుబియ్యం అనేది ఒంటికి కూడా చాలా చలువ చేస్తుంది. ఇలా మిగతా పిండితో వడలు చేసుకునే లోపు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం వడలన్నీ చేసుకుని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ వడలు ఒకదాని తర్వాత మరొకటి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వడల్ని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ కలర్ వచ్చిన వడల్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వడలన్నిటిని తీసుకున్న తర్వాత మిగతా వడలను కూడా ఒకదాని తర్వాత మరొకటి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ వడలన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీని ఇలా చిన్న బౌల్లో వేసుకోవాలి. ఈ వడలన్నిటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వడ అనేది మనకి పైన కొద్దిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వడల్ని మనం గ్రీన్ చట్నీతో నంచుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.